ఈవీలో ఈవీలో జంట నగరాల బాటలో గ్రేటర్ వరంగల్ అంటూ కూడా ఇప్పటికే ఈవీ వెహికల్స్ హైదరాబాద్లో తన సత్తా చాటుతున్నాయి. రోజుకో బ్రాండ్, కొత్త బ్రాండ్స్ వస్తూ ఉన్నాయి. అట్లనే ఇంకా బాటలో అంటూ వరంగల్ సిటీ కూడా ఈవీగా మారబోతుందంటూ కూడా స్మార్ట్ సిటీ వరంగల్లో స్మార్ట్ ఈవీలు పరుగులు అంటూ కూడా చెప్పడం జరిగింది. తెలంగాణలో మెరుగైన రోడ్లు మొత్తం 1,75,756.35 కిలోమీటర్లు రానున్నట్టు వాహనాలు పెరగనున్న ఎలక్ట్రిక్ బైకుల కార్లు రాష్ట్ర స్టేట్ అట్లాస్ రిపోర్ట్లో వెల్లడి అంటూ కూడా హైదరాబాద్ తర్వాత ఈవీగా పరుగులు తీస్తుంది వరంగల్ అట. సో దానికి సంబంధించిన వార్తలు వినడం జరిగింది. కానీ ఈవీ కోసం ఒకటి వార్త చెప్పుకోవాల్సిన మిత్రులారా, పదే ఛార్జింగ్ పెట్టకండి అండ్ ఎప్పుడు ఛార్జింగ్ పెట్టి ఉంచకండి. అండ్ ఇప్పుడు వచ్చే సమ్మర్ చాలా హీట్ ఉంటుందంటూ కూడా మనకు ఎక్స్పర్ట్స్ చెప్తా ఉన్నారు. సో దాదాపు ఇప్పటికే మార్చి నెలకు సంబంధించే దాదాపు 36-37 ఉష్ణోగ్రత నమోదవుతా ఉంది. సో అది మే నాటికి దాదాపు 40-42 అంచనా ఉంది. సో ఒకవేళ నిజంగా అదైతే ఖచ్చితంగా స్మార్ట్కి సంబంధించి ఏవైతే ఇప్పటికే సర్వీసింగ్ చేయాల్సిన సర్వీసింగ్ చేయించుకోండి. కొంచెం బండ్లని ఎండకు కాకుండా నీళ్ళలో పెట్టే ప్రయత్నం గురించి ఈవీలో అదొక్క డేంజర్ మాత్రం ఉందంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. అండ్ ఇక బడుగుల ఇండ్లపై పడిగెత్తిన హైడ్రా అంటూ కూడా నిన్న నిజాంపేటలో ఇందిరమ్మ కాలనీకి సంబంధించిన కాలనీలోని హైడ్రా కూల్చివేతలు, రోడ్డు అడ్డంగా ఉన్నట్టు ఉన్న అక్రమాల తొలగింపు, పేదల పొట్టగొడితే ప్రభుత్వం మా ఉసురు తలుగుతుంది, రోడ్డుపై బైఠాయించిన స్థానికులు ఆందోళన అంటూ కూడా నేను చూసాం. సో మిత్రులారా, ఇప్పటికీ హైడ్రా ఎక్కడ కూడా మోనార్క్ లాగా వ్యవహరిస్తూ ఉంది. సో పేదలు ఇల్లు టార్గెట్ లాగా, పేదలకు సంబంధించిన ఆక్రమాల టార్గెట్ లాగా చేస్తూ ఉంది, కనబడతా ఉంది. నిన్న కూడా మనం చూస్తూ ఉన్నాం. సో కుత్బుల్లాపూర్ నియోజకవర్గం నిజాంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ఇందిరమ్మ కాలనీ ఫేజ్ 2 నుండి బాలాజీ హిల్స్ కాలనీ, కేటీఆర్ కాలనీకి వెళ్లే మార్గంలో రోడ్డు ఇరువైపులా ఇందిరమ్మ కాలనీ వాసులు తమ ఇండ్లకు ముందున్న స్థలాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టిన రేకుల రూమ్ను హైడ్రా అధికారులు మంగళవారం కూల్చివేయడం జరిగింది. ఉధృత దారి తీసింది. రాకపోకలు ఇబ్బందిగా ఉన్నాయన్న నెపంతో గత కొద్ది కాలంగా బాలాజీ హిల్స్, కేటీఆర్ కాలనీ వాసులు ఇందిరమ్మ ఇండ్ల నివాసం మధ్య వివాదం నెలకొంది. ఈ నేపథ్యంలో మంగళవారం హైడ్రా సంబంధించిన అధికారులు కూల్చివేయడం జరిగింది. ఎందుకు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు కూడా మీరు మారట్లేదు? హైడ్రాకు సంబంధించి సుప్రీంకోర్టు కూడా చెప్పింది, మీరు తగదు, మీరు ఇట్లా హైడ్రా చేస్తే ఖచ్చితంగా మేము హైడ్రాని రద్దు చేయాల్సి వస్తుంది అంటూ కూడా కోర్టు చెప్పింది. ఇప్పటికైనా మీరు మారారా? ఇక చెప్పండి. ఇక గాంధీ డ్యూటీ డాక్టర్లు డుమ్మా, మంత్రి రాజనరసింహ సీరియస్. ఈ ఒక్కరోజు ఆయన షాక్ అయిపోయినట. ఇదైతే ఎట్లా ఉందంటే ఒక సీరియల్ సంబంధించిన సీరియల్ ఎట్లయితే ఉంటుందో అట్లా అయింది. అయితే నిన్న ఏమైందంట మిత్రులారా, దామోదర్ రాజనరసింహ ఆరోగ్య శాఖ మంత్రి ఏం చేసిందంట, గాంధీ హాస్పిటల్కి మంచిగా పోయి చూద్దాం అసలు ఎట్లా ఉంది ఏందని చూస్తే అక్కడ డాక్టర్లే లేరట, డుమ్మాలు కొట్టిరట. దాదాపు 20-25 మంది డుమ్మాలు కొట్టిరట. సో గాంధీ హాస్పిటల్ ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనరసింహ ఆసుపత్రి పర్యటన చేశారు. నేరుగా అవుట్ పేషెంట్ వార్డులకు వెళ్ళి ఓపీని ఉన్న పేషెంట్తో మంత్రి మాట్లాడారు. డాక్టర్ హాజరుపై షీట్ తప్పించుకొని పరిశీలించిన మంత్రి ముందస్తు సమాచారం లేకుండా డ్యూటీకి గైడ్ డాక్టర్లపై చర్యలు తీసుకోవాలని నూతన ఆదేశం. ఓపీలో ఉండాల్సిన ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు అందుబాటులో లేకపోవడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇది పరిస్థితి.